السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد. ప్రియ విద్యార్థులారా, అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ యొక్క గొప్ప దయ వల్ల మనం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులు, ఆ హదీసుల యొక్క జ్ఞానం తెలుసుకుంటూ ఉన్నాము. ప్రతి సోమవారం జరిగే ఈ హదీస్ క్లాసులో శత సాంప్రదాయాలు అన్నటువంటి పుస్తకం చదువుతున్నాము. ఇందులో ఇప్పటి వరకు మనం అల్హమ్దులిల్లాహి హమ్దన్ కథీరా 73 హదీసులు చదివి ఉన్నాము. అల్లాహ్ యొక్క దయతో, అల్లాహ్ యొక్క శుభనామంతో ప్రారంభిస్తున్నాము 74వ హదీస్. మీరందరూ కూడా చాలా శ్రద్ధగా ఈ హదీసులను వినాలి, అర్థం చేసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి విషయాలను మనం మన జీవితంలో ఆచరించాలి. అల్లాహ్ ఈ సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ధర్మ విద్య నేర్చుకునే ఘనతలో ప్రత్యేకంగా ఈ హదీసును పేర్కొనడం జరుగుతుంది. عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم من سلك طريقا يلتمس فيه علما سهل الله له به طريقا إلى الجنة. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: విద్యాభ్యాసం కొరకు ఎవరైనా ఒక దారిన వెళ్తే అతని కొరకు అల్లాహ్ ఆ దారిని స్వర్గం వైపునకు సులభతరం చేస్తాడు. అల్లాహు అక్బర్. గమనించండి, ఎంత గొప్ప శుభవార్త ఇందులో మనకు తెలుపబడినది. అయితే ముందు మన యొక్క మంచి అలవాటు ప్రకారంగా ఈ హదీసును ఉల్లేఖించినటువంటి సహాబీ హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వారి గురించి, ఆయన సంక్షిప్త జీవితం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు 7వ హిజ్రీ శకం ప్రారంభంలో ఇస్లాం స్వీకరించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తోడుగా ప్రవక్త సహచర్యంలో 4 సంవత్సరాల కొన్ని నెలలు లేదా కొన్ని రోజులు గడిపారు. కానీ 1,00,000కు పైగా ఉన్నటువంటి సహాబాలలో అందరికంటే ఎక్కువ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులను ఉల్లేఖించినటువంటి సహాబీ ఈయన. ఇమాం జహబీ రహిమహుల్లాహ్ ఈయన గురించి అల్ ఇమాం అల్ ఫకీహ్ అల్ హాఫిద్ సయ్యిదుల్ హుఫాజ్ అల్ అథ్బాత్ అని రాశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా చాలా మంచి, శుభపరమైన, శుభదాయకమైన చాలా విద్యను నేర్చుకొని ఇతరుల వరకు చేరవేశారు. ఇంత ఎక్కువ సంఖ్యలో ప్రవక్త నుండి హదీసులు ఉల్లేఖించిన వారు, ఇంత ఎక్కువ సంఖ్యలో, ఎంతనైతే అబూ హురైరా రదియల్లాహు తఆలా ఉల్లేఖించారో అంత ఎక్కువ సంఖ్యలో వేరే ఎవరు ఆయన స్థానానికి చేరుకోలేదు. ఇమాం బుఖారీ రహిమహుల్లా చెప్పారు, ఆయన తక్కువ సమయంలో ఎంత ఎక్కువ జ్ఞానం ప్రవక్త ద్వారా నేర్చుకున్నారో అదే విధంగా చాలా అనేక మంది శిష్యులను తయారు చేసి వారికి నేర్పిన వారు కూడా ఈయన. ఇమాం బుఖారీ చెప్పిన మాట, రవా అన్హు 800 ఔ అక్థర్. అబూ హురైరా నుండి రదియల్లాహు అన్హు హదీసులు నేర్చుకున్న, హదీసులు అబూ హురైరా నుండి తీసుకున్న, సేకరించిన, ఉల్లేఖించిన వారి సంఖ్య 800కు పైగా ఉన్నది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్.
ఇంత గొప్ప విషయము గమనించండి. ఇలా ధర్మ విద్య నేర్చుకునే విషయంలో ముందుకు రండి. ఇలాంటి వారి గొప్పవారి జీవిత చరిత్రలు సంక్షిప్తంగా మనం తెలుసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? హదీత్ విషయంలో వీరి యొక్క త్యాగాలు ఎలా ఉండినవి, వీరి జీవితాలు ఎలా గడిచినవి. ప్రత్యేకంగా అబూ హురైరా రదియల్లాహు అన్హు యొక్క జీవితం చరిత్ర మాత్రం తప్పకుండా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సహీ బుఖారీ, సహీ ముస్లింలో సైతం ఎన్నో హదీతులు వచ్చి ఉన్నాయి. ఉదాహరణకు ఒక సందర్భంలో అబ్దుల్లా బిన్ రాఫీ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారిని అడిగారు. ఏమని? మీ యొక్క పేరు ఈ అబూ హురైరా అని ఎందుకు పడినది? అయితే ఇలా అడగడానికి నీవు భయపడతలేవా అని అబూ హురైరా రదియల్లాహు తఆలా అడిగారు. ఈ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క పిల్లితో ఉన్నటువంటి ప్రేమ మరియు ఆయన ఆ పిల్లితో ఏదైతే ఆడుకునేవారో దాని కారణంగా స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూ హురైరా యా అబా హిర్ అని కూడా అన్నారు అన్నట్లుగా ఇంత ఎక్కువగా హదీసులు ఉల్లేఖించడానికి కారణం ఏంటి? ఆ విషయం స్వయంగా మనకు సహీ ముస్లిం ఇంకా వేరే సహీ హదీసుల ఆధారంగా తెలుస్తుంది. ఆయన చెబుతున్నారు, ఏమైంది ఈ ప్రజలకు? అబూ హురైరా ఇంతగానం హదీసులు ఎందుకు ఉల్లేఖిస్తున్నారు, ఎందుకు తెలుపుతున్నారు అన్నట్లుగా ప్రజలు మాటలు అంటున్నారు. అయితే వినండి, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలిసి ఇస్లాం స్వీకరించినది కొంచెం ఆలస్యంగా. అంటే మక్కాలో ఇస్లాం స్వీకరించలేదు, మదీనాలో, అది కూడా ప్రవక్త మదీనా వచ్చిన తర్వాత 6 సంవత్సరాలు పూర్తిగా గడిసిపోయాక 7వ సంవత్సరం ఇక ప్రవక్త ద్వారా నేను ఎక్కువగా జ్ఞానం నేర్చుకోవాలి అన్నటువంటి నా ఈ తపన. అయితే ఏం జరిగేది? ముహాజిరీన్ వీరు వ్యాపారంలో ఉండేవారు, మరియు నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉండి హదీసులు నేర్చుకుంటూ ఉండేవాణ్ణి. అన్సార్ వారు తమ యొక్క తోటల్లో పనిలో ఉండేవారు, కానీ నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఎక్కువగా జ్ఞానం నేర్చుకుంటూ ఉండేవాడిని. సహీ ముస్లింలో వచ్చినటువంటి మరొక ఘనతను, ఆయన ఇంతగా ఎక్కువగా ఎలా జ్ఞానం నేర్చుకున్నారు అనే విషయంలో ఈ హదీస్కు చాలా గొప్ప విలువ ఉన్నది. ఈ హదీస్కి చాలా గొప్ప విలువ ఉన్నది, ఎన్నో సహీ హదీసుల్లో ఉంది. కానీ నేను మీ ముందు సహీ ముస్లింలోని హదీస్ చూపిస్తున్నాను. హదీస్ నంబర్ 2492. గమనించండి, ఆయన స్వయంగా అంటున్నారు, إنكم تزعمون أن أبا هريرة يكثر الحديث عن رسول الله صلى الله عليه وسلم والله الموعد كنت رجلا مسكينا أخدم رسول الله صلى الله عليه وسلم على ملء بطني وكان المهاجرون يشغلهم الصفق بالأسواق وكانت الأنصار يشغلهم القيام على أموالهم. అంటే ఏమిటి? ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం ఆధారంతో చూపిస్తున్నాను అన్నట్లుగా మీకు కూడా తృప్తి ఉండాలి. అన్సార్ మరియు ముహాజిరీన్ వారు తమ తమ వ్యాపారాల్లో, తమ యొక్క పొలాల్లో, తోటల్లో బిజీ అయి ఉండేవారు. కానీ అబూ హురైరా ఒక మిస్కీన్, అబూ హురైరా ఒక పేదవాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఆకలి దప్పులను కూడా ఓర్చుకుంటూ విద్య నేర్చుకొని ప్రవక్త సేవ చేసుకుంటూ ఉండేవాడు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మై యబ్సుత్ థౌబహు ఫలన్ యన్సా షైఅన్ సమిఅహు మిన్నీ. ఎవరు తన యొక్క ఈ గుడ్డను, వస్త్రాన్ని పరుస్తారో ఆ తర్వాత అతడు నా నుండి విన్న ఏ విషయాన్ని మర్చిపోడు. అప్పుడు నేను ఈ మాట విన్నాను, వెంటనే నా యొక్క
శరీరంపై ఉన్న ఈ గుడ్డను నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు పరిచేశాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భంలో చెప్పి అటువంటి హదీతులు చెప్పారు. ఆ తర్వాత నేను దానిని మళ్ళీ దగ్గరికి చుట్టుకున్నాను. ఆ తర్వాత నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా విన్న ఏ విషయాన్ని నేను మరచిపోలేదు. ప్రవక్త ద్వారా విన్న ఏ హదీసును మర్చిపోలేదు. సోదర మహాశయులారా, ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. హజరత్ అబూ హురైరా రలియల్లాహు తాలా అన్హు హదీసులు ఎక్కువగా గుర్తుంచుకోవడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆ కూడా అన్న విషయం తెలుస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తల్లి ఇస్లాం స్వీకరణ విషయం కూడా ఇదే ముస్లిం షరీఫ్లో దీనికంటే ముందు హదీసులో ఉంది. మీరు మరింత ఎక్కువగా ఇన్షాల్లా ఈయన జీవితం గురించి తెలుసుకోవాలి. ఏదైనా సందర్భంలో ప్రత్యేకమైన ఒక ప్రసంగం కేవలం అబూ హురైరా రలియల్లాహు తఆలా జీవిత చరిత్రలో ఇన్షాల్లా మన ఈ జూమ్ ప్రోగ్రాంలో మీరు వింటారు. అయితే అబూ హురైరా రలియల్లాహు తఆలా ఉల్లేఖించిన హదీసులు ఇంతకు ముందే మనం తెలుసుకున్నట్లు 5394, వాటిలో బుఖారీ మరియు ముస్లింలో ఉన్నటువంటి హదీసులు 326, కేవలం ఇమాం బుఖారీ ఉల్లేఖించినటువంటివి 93, కేవలం ఇమాం ముస్లిం రహిమహుల్లా ఉల్లేఖించినటువంటివి 78. ఇక రండి, ఈ హదీసులో మనం విన్నటువంటి విషయం గురించి సంక్షిప్తంగా వ్యాఖ్యానం తెలుసుకుందాము. విన్న హదీస్ ఏమిటి? మన్ సలక తరీఖన్, ఎవరైతే ఒక దారిన నడుస్తారో, దేని కొరకు? యల్తమిసు ఫీహి ఇల్మన్, అందులో జ్ఞానం నేర్చుకోవడానికి. అయితే ఇక్కడ ముందు పదం మన్ సలక తరీఖన్, ఎవరైతే ఒక దారిన వెళ్తారో. షేఖ్ ఇబ్ను ఉసైమీన్ రహిమహుల్లా చాలా మంచి మాట చెప్పారు. అదేమిటి? ఇక్కడ మన్ సలక తరీఖన్, ఎవరైతే ఒక దారిన నడుస్తారో అన్నటువంటి పదం ఏదైతే ఉందో అది కాలినడకతో నడుచుకుంటూ వెళ్ళడం వస్తుంది, ప్రయాణం చేయడం కూడా వస్తుంది. ఆ ప్రయాణం తమ తమ సౌకర్యాల ప్రకారంగా ఎలా అయినా సరే. అంతేకాదు, ఎవరైనా ఎక్కడికి ప్రయాణం చేయడం లేదు, నడుచుకుంటూ కూడా వెళ్ళడం లేదు, కానీ ఒక చోట అతడు హాజరయ్యారు, ధర్మ విద్య నేర్చుకోవడానికి సమయం కేటాయిస్తున్నాడు, అతడు పుస్తకాలు చదువుతూ ధర్మ జ్ఞానం నేర్చుకోవడానికి పన్నాలు పేజీలు తిప్పుతున్నాడు. ఇలాంటి వ్యక్తి కూడా ఈ మన్సలక తరీఖన్ అనే ఘనతలో వస్తాడు. ఇక ఈనాటి కాలం ప్రకారంగా ఆన్లైన్ క్లాసులలో హాజరై డైరెక్ట్ ఆన్లైన్ గురువులతో మరియు మనహజ్ సలఫ్ ప్రకారంగా ధర్మ విద్య నేర్పేటువంటి వారి వద్ద శిష్యం మరియు వారి యొక్క షాగిర్ది స్టూడెంట్గా ఉండి విద్య నేర్చుకుంటూ ఉండడం కూడా ఇందులో వస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం, మన్సలక తరీఖన్, ధర్మ విద్య నేర్చుకోవడానికి ప్రత్యేకంగా, అంతేకాకుండా యల్తమిసు ఫీహి ఇల్మన్, ఇక్కడ ఇల్మ్ అన్న పదం ఏదైతే ఉన్నదో అది మనల్ని అల్లాహకు దగ్గరగా చేసి స్వర్గంలో చేర్పించే అటువంటి విద్య ప్రత్యేకంగా. ఎందుకు? ఆ తర్వాత హదీస్ భాగం ఏమనుంది? అల్లాహ్ అతని కొరకు స్వర్గ మార్గాలను సులభతరం చేస్తాడు అని. అయితే ఈ విద్య స్వర్గానికి తీసుకువెళ్ళే అటువంటి విద్య ఉండాలి. ఆ విద్య నేర్చుకోవడంలో ఇఖ్లాస్ ఉండాలి. ఆ విద్య నేర్చుకున్న ప్రకారంగా ఆచరించాలి. అయితే ఈ ధర్మ విద్య అని ఏదైతే మనం అంటున్నామో, దీనితో పాటు ప్రతి విద్య ఎందులోనైతే మనిషి అల్లాహ్ వరకు చేరి ప్రజలకు లాభం చేకూర్చి స్వర్గాన్ని పొందుతాడు. ఈ విధంగా చూసుకుంటే ముందు తౌహీద్ యొక్క విద్య, ఆ తర్వాత ఇబాదాత్ గురించి, ఆ తర్వాత హుకూకుల్ ఇబాద్ గురించి, ధనానికి సంబంధించిన మన వైవాహిక జీవితం, లావాదేవీలు, వీటన్నిటిలో ఇక ఈ రోజుల్లో ప్రపంచ విద్య అని ఏదైతే మనం అంటామో, ఇంజనీరింగ్ కానివ్వండి, డాక్టరీ కానివ్వండి, ఈ సైబర్ కు సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన, సైన్స్ కు సంబంధించిన ఏ విద్య అయినా దేని ద్వారానైతే అల్లాహ్ ప్రసన్నత కోరుతూ అది మనకు అల్లాహకు దగ్గరగా చేస్తూ మనం దాని ద్వారా ప్రజలకు లాభం చేకూరుస్తామో అలాంటి విద్య అంతా కూడా మనకు అల్హమ్దులిల్లాహ్ మంచి విద్యలో లెక్కించడం జరుగుతుంది.
కానీ ప్రప్రథమంగా దీని స్థానం ఏమిటి? ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. మొట్టమొదటి విద్య నీవు నేర్చుకోవలసినది అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడు లేడు అన్నటువంటి విద్య. ఇక సోదర మహాశివులారా, మరో గొప్ప శుభవార్త ఇందులో మనకు తెలిసినది ఏమిటి? సహలల్లాహు లహు బిహి తరీఖన్ ఇలల్ జన్న. ఇది అల్లా వైపు నుండి ఒక వాగ్దానం, అల్లా వైపు నుండి గొప్ప శుభవార్త. ఏంటి? అల్లా ఆ మార్గాన్ని సులభతరం చేస్తాడు స్వర్గం వైపునకు. ఇందులో ఒక బాహ్యమైన భావం ఉన్నది. ఏంటి? అల్లా ఆ మార్గాన్ని, ఏ మార్గంలో ఉండి మనం విద్య నేర్చుకుంటున్నామో అల్లా స్వర్గానికి సులభతరం చేస్తాడు. మరొక భావం ఏమిటి? ఈ విధంగా మనం మనశుద్ధి, చిత్తశుద్ధి, ఇఖ్లాస్తో విద్య నేర్చుకుంటూ దాని ప్రకారంగా ఆచరించి అల్లాను ఆరాధిస్తూ ప్రజలకు లాభం చేకూరుస్తూ ఉండేదుంటే మరింత ఎక్కువ స్వర్గంలో చేర్పించే పుణ్యాలు చేసే భాగ్యం కూడా కలుగుతుంది కదా. ఎప్పుడైతే మనిషి ఒక మంచి ఉద్దేశంతో, స్వచ్ఛమైన మనస్సుతో ఒక పుణ్యకార్యం చేస్తాడో ఆ పుణ్యకార్యం మరో పుణ్యకార్యానికి ఒక సబబు అవుతుంది. ఈ విధంగా స్వర్గంలో చేరడానికి మరింత ఎక్కువ మన వద్ద అల్హమ్దులిల్లా సత్కార్యాలు పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి భాగ్యం అల్లా మనకు ప్రసాదిస్తాడు. ఇక రండి సోదర మహాశివులారా, బహుశా ఈ కొన్ని విషయాలు సరిపోతాయి. సారాంశం మనకేం తెలిసింది? అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు ధర్మ విద్య నేర్చుకునే విషయంలో, ప్రవక్త నుండి హదీతులు నేర్చుకునే విషయంలో మనకు తెలిసింది ఎలాంటి కాంక్ష గలవారు అన్నది. ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆ మరియు మహిమ కూడా ఉన్నది. ఈ హదీసు ద్వారా విద్య నేర్చుకునే విషయం, ప్రత్యేకంగా ధర్మ విద్య నేర్చుకునే ఘనత అనేది మనకు తెలిసింది. మరియు ఆ ఈ ధర్మ విద్య నేర్చుకునే మన ఈ యొక్క శ్రమ అనేది వృధా కాదు, ఇది మన కొరకు స్వర్గంలో చేరడానికి చాలా సులభతరం అవుతుంది అని తెలిసింది. ఇక రండి ఆ తర్వాత రెండవ హదీస్ మనం ఈనాటి క్లాసులో చదువుదాము. عن أبي موسى الأشعري رضي الله تعالى عنه أن رسول الله صلى الله عليه وسلم قال: الاستئذان ثلاث فإن أذن لك وإلا فارجع. ఎవరి ఇంట్లోనైనా ప్రవేశించే ముందు 3 సార్లు అనుమతి కోరడం, ఇది హెడ్డింగ్. హజరత్ అబూ మూసా అష్అరీ రలియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు, 3 సార్లు అనుమతి కోరాలి. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు 3 సార్లు అనుమతి కోరాలి. మీకు అనుమతి ఇవ్వడం జరిగితే అల్హమ్దులిల్లా, మంచి విషయం. ఒకవేళ అనుమతి లభించకపోతే తిరిగి వెళ్ళండి అని ప్రవక్త చెప్పారు. తిరిగి వెళ్ళండి అని. సహీ బుఖారీ 6245, సహీ ముస్లిం 2153. సోదర మహాశివులారా, ప్రియ విద్యార్థులారా, హదీఫ్ యొక్క భావానికంటే ముందు హజరత్ అబూ మూసా అష్అరీ రలియల్లాహు తఆలా అన్హు వారి యొక్క జీవితం గురించి సంక్షిప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాము. హజరత్ అబూ మూసా అష్అరీ రలియల్లాహు తఆలా అన్హు, ఈయన యమన్కు చెందినటువంటి సహాబీ. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఉండగానే అబూ మూసా అష్అరీ రలియల్లాహు తఆలా అన్హు ఇస్లాం స్వీకరించారు. మరియు స్వీకరించి కొద్ది రోజులు ప్రవక్త వద్ద ఉండి ధర్మజ్ఞానం నేర్చుకొని మళ్ళీ యమన్కు వెళ్ళిపోయారు. అక్కడి నుండి ఆయనకు తెలిసింది ముస్లింలు హబషాకు వచ్చారని. అక్కడికి వెళ్ళారు. ప్రవక్త 6 హిజ్రీ శకంలో ప్రవక్త హబషా నుండి ప్రవక్త వద్దకు మదీనాకి వచ్చారు. కొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని
గౌరవిస్తూ నీకు 2 సార్లు హిజ్రత్ చేసినటువంటి పుణ్యం లభించినది. ఒకటి హబషా వైపునకు, మళ్ళీ అక్కడి నుండి ఇటు మదీనా వైపునకు. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా చాలా మంచి విద్యను నేర్చుకున్నారు. ఖురాన్ చదవడంలో ఈయనే సాటి అని అంటారు ధర్మవేత్తలు. ఎందుకంటే ఉల్లేఖనాలు చాలా ఉన్నాయి. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మరో సందర్భంలో ప్రవక్త తమ భార్యలతో వెళ్తూ ఉండగా వేరే కొందరి సహాబాల ప్రస్తావన కూడా ఉంది. సారాంశం ఏమిటంటే, రాత్రి వేళ ఆయన తహజ్జుద్లో నమాజ్ చేస్తున్నప్పుడు చాలా మంచి రీతిలో ఖురాన్ యొక్క తిలావత్ చేసేవారు. అయితే ఒక సందర్భంలో అబూబకర్, ఉమర్ రలియల్లాహు అన్హు వెంట కూడా ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్తూ ఉంటే తిలావత్ విన్నారు. కానీ ఆ సమయంలో ఏం మాట్లాడలేదు. తెల్లవారిన తర్వాత మరుసటి రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయనకు షాబాష్ అన్నారు, ఆయన్ని ప్రశంసించారు. అంతేకాదు చెప్పారు, ఇన్నక ఉతీత మిజ్మారం మిన్ మజామీరి ఆలి దావూద్. దావుద్ అలైహిస్సలాం జబూర్ యొక్క పఠన చేసే విషయం చాలా ప్రఖ్యాతిగాంచింది కదా. ఖురాన్లో కూడా అల్లాహు తఆలా దావుద్ అలైహిస్సలాం వారి తిలావత్ యొక్క ప్రశంస చేసి ఉన్నాడు కదా. ఎక్కడ ఉంది ఈ ఆయత్? ఇదిగోండి, మీరు కూడా చూడండి. ఖురాన్లో మాషాఅల్లా తబారకల్లా దావుద్ అలైహిస్సలాం వారి యొక్క ప్రశంస ఎలా ఉందో. సూర నంబర్ 21 ఆయత్ నంబర్ 79లో అల్లా ఏమంటున్నాడు? మేము దావూదుతో పాటు పర్వతాలు, పక్షులు అతనికి లోబడి దైవ స్తోత్రం చేసేవిగా చేశాము. ఇదంతా చేసినది మేమే. అలాగే మరో చోట సూర 38 ఆయత్ నంబర్ 18లో ఇన్నా సఖర్నల్ జిబాల మఅహు యుసబ్బిహ్న బిల్ అషియ్యి వల్ ఇష్రాక్. మేము పర్వతాలను అతని అదుపులో పెట్టాము, అవి అతనితో పాటే సాయంత్రం పూట, ఉదయం పూట మా పవిత్రతను కొనియాడేవి. దావుద్ అలైహిస్సలాం ఒక మంచి మాధుర్యమైన స్వరంతో అల్లా వారిపై పంపినటువంటి గ్రంథం జబూర్ యొక్క తిలావత్ చేసేవారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూ మూసా అషరీకి చెప్పారు, ఇన్నక ఉతీత మిజ్మారం మిన్ మజామీరి ఆలి దావూద్. దావూద్ అలైహిస్సలాం వారి యొక్క సంతతిలో ఆ తిలావత్ చేసే అటువంటి ఒక మంచి స్వరం ఏదైతే ఉండినదో అలాంటి స్వరాల్లో ఒకటి నీకు ఇవ్వబడినది. అప్పుడు అబూ మూసా అషరీ ఏం చెప్పారో తెలుసా? ఓ ప్రవక్త, నాకు గనక తెలిసి ఉంటే మీరు బయట వింటున్నారు అని లహబ్బర్తు లక తహ్బీరా, నేను మరింత మంచి స్వరంతో ఖురాన్ యొక్క తిలావత్ చేసేవాడిని. అందుకొరకే ధర్మవేత్తలు అంటారు, ఎవరైనా ఇమాంగా ఉండి ప్రజలకు నమాజు చేయిస్తుంటే ఇఖ్లాస్ అల్లాహ్ కొరకు అని ఉండాలి, అల్లాహ్ ప్రసన్నత అన్నటువంటి ఉద్దేశం అతనిది ఉండాలి. కానీ ఆ ఖురాన్ అల్లాహ్ యొక్క కలాం, వాక్కు ప్రజలకు వినే సమయంలో మంచి వారికి ఒక మాధుర్యం అనేది అందులో కలగాలి గనక తిలావత్ చేసే సమయంలో స్వరాన్ని మరింత మంచిగా పెంచి చదవడం ఇది కూడా అభిలషణీయం, చాలా మంచి విషయం. అబూ మూసా అషరీ వారి ఘనత ప్రవక్త వద్ద ఎంత ఎక్కువగా ఉండిందో గమనించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ జీవిత కాలంలోనే వారిని మరియు ముఆద్ ఇబ్న్ జబల్ ప్రస్తావన ఇంతకుముందు విన్నాము కదా, యువకుడు. ప్రవక్త వారిద్దరిని దాయిగా, ఆలిములుగా, ఇమాంగా, కారీగా, ముఅల్లిం ఒక టీచర్గా యమన్కు పంపుతారు.
వారు అక్కడ ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ ప్రజలకు ఇస్లాం యొక్క దావత్ ఇస్తూ వారికి ఇస్లాం ధర్మ జ్ఞానం నేర్పుతూ ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట ఎన్నో మంచి కార్యాల్లో పాల్గొన్నారు. తర్వాత అబూబకర్, ఉమర్ రలియల్లాహు తఆలా వారి యొక్క పరిపాలనా కాలాల్లో కూడా ఈయనకు వేరువేరు ప్రాంతాల్లో గవర్నర్గా కూడా నియమించడం జరిగింది. అయితే ఇక రండి, ఈ హదీసులో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము. హదీసులో ఏమొచ్చింది? అల్ ఇస్తిజాను సలాస్. మీరు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు బయట నిలబడి ముందు మీరు పర్మిషన్ తీసుకోండి. ఒకవేళ మీకు పర్మిషన్ లభించిందంటే మీరు ప్రవేశించండి. కానీ ఒకవేళ అనుమతి లభించకుంటే తిరిగి రండి. ఇలా అనుమతి కోరడం, సలాం చెయ్యడం ఎన్నిసార్లు జరగాలి? 3 సార్లు జరగాలి అని మనకు ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది. అయితే సోదర మహాశయులారా, అల్లాహు తాలా ఈ ఆదేశం మనకు ఖురాన్లో కూడా ఇచ్చి ఉన్నాడు. ఖురాన్లో కూడా ఇదిగోండి, ఖురాన్లో ఎక్కడ ఉంది ఈ ఆదేశం? గమనించండి. సూరతున్ నూర్, యా అయ్యుహల్లదీన ఆమనూ లా తద్ఖులూ బుయూతన్ గైర బుయూతికుమ్ హత్తా తస్తఅనిసూ వ తుసల్లిమూ అలా అహ్లిహా ذلكم خير لكم لعلكم تذكرون. ఓ విశ్వాసులారా, మీరు మీ ఇళ్లల్లోకి తప్ప ఇతరుల ఇళ్లల్లోకి వారి అనుమతి పొందనంత వరకు, అక్కడున్న వారికి సలాం చేయనంత వరకు ప్రవేశించకండి. అరే మా ఓళ్ళే, మా బంధువులే, ఈ విధంగా అనుకుంటూ సుర్రమని ఇంట్లోకి వెళ్ళడం సరి అయినది కాదు. సలాం చెయ్యాలి, అనుమతి కోరాలి, రండి, ప్రవేశించండి, వెల్కమ్, స్వాగతం, ఈ విధంగా వారు రావడానికి అనుమతిస్తే ప్రవేశించాలి. అల్లా ఏమంటున్నాడో గమనించండి. ఇదే మీ కొరకు మేలైన పద్ధతి, మీరు గుర్తుంచుకునేందుకు గాను ఈ విధంగా బోధపరచడం జరిగింది. ఇక ఆ తర్వాత ఆయతను గమనించండి. మరి మీకు అక్కడ ఎవరూ కనిపించకపోతే అప్పటికి అనుమతి లేకుండా లోనికి ప్రవేశించకండి. మీరు సలాం చేస్తున్నారు, హలో, రింగ్ మోగుతుంది, కానీ లోపటి నుండి ఏం మీకు సౌండ్ రావట్లేదు, శబ్దం రావట్లేదు. అరే ఎవరు లేరా ఏంటి, ఇది వెళ్దాము అని వెంటనే వెళ్ళిపోకండి. పర్మిషన్ దొరకనంత వరకు ప్రవేశించకండి. ఒకవేళ తిరిగి వెళ్ళిపోమ్మని ఒకవేళ మీతో అనబడితే, ఇన్ ఖీల లకుమ్ ఉర్జిఊ, మీకు సారీ, ఇప్పుడు నేను కలవలేను, ఇప్పుడు నేను మీ కొరకు అనుమతి ఇవ్వలేను, ఇప్పుడు నేను బయటికి వచ్చి మీతో మాట్లాడలేను, ఈ విధంగా ఏదైనా తిరిగి పొమ్మని మీకు చెప్పబడితే మీరు సంస్కారవంతుల్లా తిరిగి వెళ్ళిపోండి. అదే మీ కొరకు ఎంతో పవిత్రమైనది. మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు సుమా. అల్లాహు అక్బర్. గమనించండి ఈ ఆయతని. అల్లాహ్ తఆలా ఎంత మంచి రీతిలో తెలుపుతున్నాడు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి, అక్కడ గొడవలు చేసుకుంటూ నిలబడవద్దు. ఇందులో మీ కొరకే ఎంతో పవిత్రమైన, అత్యుత్తమైన, మీ పాపాలు మన్నించబడే అటువంటి మీ మధ్యలో మీ యొక్క మనసులకు ఎంతో శుభతరమయ్యేటువంటి ఎన్నో రకాల మేళ్ళు మీ కొరకు ఇందులో ఉన్నాయి. అయితే ఈ హదీస్ ఇప్పుడు ఏదైతే మనం చదివామో, అల్ ఇస్తిజాను సలాస్, 3 సార్లు సలాం చెయ్యడం, 3 సార్లు అనుమతి కోరడం. ఈ 3 సార్లు అనుమతి కోరిన తర్వాత అక్కడి నుండి పర్మిషన్ లభించకుంటే తిరిగి వెళ్ళిపోవాలి అన్నటువంటి విషయం మనకు ఇక్కడ తెలిసింది. ఇలాంటి ఒక సంఘటన హజరత్ ఉమర్ రలియల్లాహు తఆలా వారితో కూడా ఆయన ఇంటి వద్దకు వచ్చారు. ఒక ఉల్లేఖనంలో అబూ మూసా అన్నట్లుగా ఉంది, మరో ఉల్లేఖనంలో ఉబయ్ ఇబ్ను కఅబ్ అని కూడా ఉంది.
అయితే ఉమర్ రదియల్లాహు తనను కొంచెం లోపట ఉండి సమాధానం ఇచ్చారు, కానీ ఆ సమాధానం బయట ఉన్న పర్మిషన్ కోరుతున్న సలాం చేసిన వారికి వినబడలేదు. 3 సార్లు చెప్పిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటే ఉమర్ రదియల్లాహు తనను వచ్చి పట్టుకొని, ఎందుకు వెళ్ళిపోయావు, నిలబడి అక్కడ వేచించవలసింది కదా వచ్చే వరకు, ఈ విధంగా చెప్పినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి పొమ్మని చెప్పారు అని ఆ సహాబీ చెప్పినప్పుడు, నీవు నాకు దీని యొక్క ఆధారం చూపించాలి అని హజరత్ ఉమర్ చెప్పారు. మస్జిద్ నబవీలో వస్తే మాలో ఒక చిన్నవాడు, ఆ సమయంలో అబూ సయీద్ ఖుద్రీ సాక్ష్యం ఇచ్చారు, అవును ఈ హదీత్ ప్రవక్తతో విన్నాను అని. అప్పుడు ఉమర్ రలియల్లాహు అన్హు చెప్పారు, మీ మాట మీరు చెప్పినప్పుడు ప్రవక్తతో విన్నాము అని నాకు అనుమానం లేకుండినది, కానీ రేపటి రోజు ఎవరు కూడా ప్రవక్తపై ఇలాంటి మాటలు తప్పువిగా మోపకూడదు అన్నట్లుగా నేను మీతో రుజువు కోరాను అని చెప్పారు. ఇన్షాల్లా ఈ హదీసు ద్వారా కూడా విషయం బోధపడింది, అర్థమైంది అని ఆశిస్తున్నాను. ఇక రండి, ఈనాటి క్లాసులోని 3వ హదీత్ వైపునకు ముందుకు సాగుదాము. ఈ 3వ హదీత్ కూడా అబూ మూసా అషరీ రదియల్లాహు తాలా అను ఉల్లేఖించినదే. عن أبي موسى رضي الله عنه قال: ولد لي غلام فأتيت به النبي صلى الله عليه وسلم فسماه إبراهيم فحنكه بتمرة ودعا له بالبركة. హజరత్ అబూ మూసా అష్అరీ రదియల్లాహు తఆలాను ఉల్లేఖించారు, నాకు ఒక పిల్లవాడు పుడితే నేను అతన్ని తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వెళ్ళాను. ఆ పిల్లవాడికి ఆయన ఇబ్రాహీం అని పేరు పెట్టారు. ఖజూర పండు నమిలి అతని నోట్లో పెట్టారు. దీనినే తహ్నీక్ అంటారు. ఇది ఖజూరపు పండుతో చేస్తే ఉత్తమం, కానీ ఇది లేనప్పుడు మరే తీపి పదార్థంతోనైనా చేయవచ్చును. వదఆ లహు బిల్ బరకా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా అతనికి శుభం లభించాలని దుఆ చేశారు. సహీ బుఖారీ 5467, సహీ ముస్లిం 2145. ఈ హదీస్ను ఉల్లేఖించిన సహాబీ అబూ మూసా అషరీ రదియల్లాహు తఆలా అన్హు. ఇదివరకే మనం ఈయన గురించి తెలుసుకొని ఉన్నాము సంక్షిప్తంగా. ఈ హదీస్లో చెప్పబడిన విషయం, పిల్లవాడు పుట్టిన తర్వాత మంచి పేరు పెట్టడం. ఈ పేరు పెట్టడం అన్నది పుట్టిన వెంటనే పెట్టవచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదు. 7వ రోజు పెట్టవచ్చు, అంతకు ముందు పెట్టవచ్చు, ఆ తర్వాత పెట్టవచ్చు, ఇందులో ఏమీ అభ్యంతరం లేదు. ఫలానా రోజే ఫలానా సమయానికే పెట్టాలి అన్నటువంటి నిర్బంధం ఏమీ లేదు. కాకపోతే మంచి పేర్లు పెట్టాలి, మంచి భావం గల పేర్లు పెట్టాలి. ప్రవక్తల పేర్లు, సహాబాల పేర్లు, ఇలా మంచి భావం ఉన్నటువంటి పేర్లు పెట్టాలి. ఏదో కొత్త కొత్త పేర్లు కావాలి అని అర్థం లేనివి, తప్పుడు భావాలు గల పేర్లు ఈ రోజుల్లో పెట్టడానికి ఏంది అంటే ఒక యూనిక్గా ఉండాలి. అరే, ఈ పేరు మా ఫలానా చెల్లె కొడుకు ఉంది, ఈ ఫలానా మా తాత కొడుకు ఉంది, ఈ విధంగా ఏదో సాకులు చెప్పుకుంటూ మంచి పేర్లను వదిలేస్తారు. అలా చేయకూడదు. ఒకే వంశంలో, ఒకే కుటుంబంలో ఒకలాంటి మంచి పేరు ఇద్దరికి ముగ్గురికి ఉంటే కూడా ఎలాంటి అభ్యంతరం అనేది లేదు. మరొక విషయం ఈ హదీసు ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే, పిల్లవాడు పుట్టిన వెంటనే తల్లి యొక్క పాలు త్రాగక ముందే, తల్లి యొక్క పాలు త్రాగక ముందే ఏదైనా ఖజూరపు లాంటిది అయ్యేది ఉంటే చాలా మంచిది, మెత్తనిది. ఎందుకంటే ఇప్పుడే బాలుడు పుట్టాడు గనక అతనికి పండ్లు కూడా ఉండవు, అతని యొక్క ఇంకా గట్టితనం అనేది ఉండదు గనక ఖజూరం లాంటి లేదా తేనె లాంటిది ఏదైనా అతని యొక్క నాలుక చివరి భాగం వరకు కొంచెం అలా పెట్టాలి. మెల్లిమెల్లిగా ఆ అబ్బాయి దీనివల్ల మెడికల్ పరంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి అని తెలుపుతారు. ఈ విధంగా తల్లి యొక్క పాల కంటే ముందు ఇది పోవడం. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ప్రవక్త వారి కంటే ఎక్కువ పుణ్యాత్ములు, శుభవంతులు వేరే ఎవరు లేరు గనక అడపా ఎప్పుడైనా సహాబాలు తమ పిల్లల్ని తీసుకొచ్చేవారు. కానీ ఇది ఒక తరచుగా, తప్పనిసరి ఒక విధిగా ఏమీ కాదు. చాలా మంచి విషయం ఒకవేళ ఇలా చేస్తే. ఇందులో మరొక విషయం తెలిసింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని కొరకు బర్కత్ యొక్క దువా ఇచ్చారు అని, అతని కొరకు బర్కత్ యొక్క దువా ఇచ్చారు అని కూడా ఈ హదీసు ద్వారా మనకు తెలిసింది.
ఇక ఆ తర్వాత రండి మరొక హదీఫ్ మనం చదువుదాము. ఇప్పుడు పుట్టిన పిల్లవానికి తహ్నీక్ అనే విషయం ఒకటి చదివాము గనక పుట్టిన వెంటనే ఇంకా ఏం చేయవలసి ఉంటుంది అన్నటువంటి ఒక విషయం ఇక్కడ వస్తుంది. عن عائشة رضي الله تعالى عنها قالت أمرنا رسول الله صلى الله عليه وسلم أن نعق عن الجارية شاة وعن الغلام شاتين. حقيقة విషయంలో హదీఫ్ హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా ఉల్లేఖించారు. ఆమె చెప్పారు, ఆడపిల్ల అయితే ఒక మేక, మగపిల్లవాడైతే 2 మేకలతో అకీకా చేయాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఆదేశించి ఉన్నారు. అయితే ఇక్కడ గమనించండి హదీసును. ముందు హజరత్ ఆయిషా రదియల్లాహు తఆలా వారి గురించి ఇంతకు ముందు కూడా మనం తెలుసుకొని ఉన్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యల్లో ఒక భార్య, ప్రవక్త భార్యల్లో ఈమె తప్ప మిగతా వారందరూ కూడా విధవలు, కానీ ఈమె ఒక్కరే కన్య. మరి ఈమె యొక్క ఘనత గొప్పతనం ఎంతగా ఉంది అంటే అల్లాహు తాలా ఈమె యొక్క సత్యత, పవిత్రత, ఈమె ఎంతో సౌశీల్యవంతురాలు, సౌభాగ్యవంతురాలు. మరియు మునాఫికీన్, వంచకులు, కపట విశ్వాసులు ఏ అపనింద వేశారో ఆమెపై, ఆ అపనిందకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదు అని స్వయంగా అల్లాహ్ ఖురాన్లో ఆయతులు అవతరింపజేశాడు. అందుకే ఆయిషా రదియల్లాహు తాలా అన్హా కేవలం మన తల్లియే కాకుండా, ఒక సహాబియా కాకుండా, అల్లాహ్ ఆమె గురించి సూరతు నూర్లోని ఆయతులు అవతరింపజేశాడు గనక ఎవరైతే ఆమె గురించి దుర్భాషలాడుతారో వారు అవిశ్వాసపు భయంకరమైన లోతు గొయ్యిలో పడిపోతారు, నరకం పాలైపోతారు. భయపడాలి. ఇక ఈ హదీసులో చెప్పబడిన విషయం అమరనా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఆదేశించారు. అందుకొరకే సర్వసామాన్యంగా ధర్మవేత్తలు ఏమంటారంటే అకీకా విధిగా కాకపోయినా సున్నతే ముఅక్కదా వరకు చేరుతుంది. అంటే దీని యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పగా ఉంది. కానీ ఇక్కడ హదీస్ అమరనా ద్వారా ఇది ఒక విధి అన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రత్యేకంగా ఎవరికైతే అకీకా చేసే అటువంటి స్తోమత ఉన్నదో, డబ్బు పరంగా వారికి శక్తి ఉందో, వారు ఈ అకీకా విషయంలో ఆలస్యం చేయకూడదు. వేరే హదీసుల్లో 7 వద్దుల్లో అకీకా చేయాలి అని చాలా స్పష్టంగా ఉంది. కానీ ఈ రోజుల్లో అనేక మంది ప్రవక్త యొక్క హదీసులను తెలుసుకోకుండా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నతులను ప్రేమిస్తూ ఆచరించకుండా వారు అకీకా అన్న దానిని ఏదో ఒక ఫంక్షన్గా భావించి తమ సౌకర్యాలు ఉన్నప్పుడు లేదా తాము కొన్ని మూఢనమ్మకాల్లో పడి ముహూర్తాలు చేసుకుంటూ, అయ్యో ఎడద్దులు ఎలా చేస్తారండి, ఇంకా ఆ తల్లి ఏమంటారు ప్రసవ బాధల్లోనే ఉంటుంది కదా, ఆ రక్తంలో ఉంటుంది కదా, ఆ సమయంలో ఇంట్లో అశుభం ఉంటుంది కదా, ఇలాంటి మాటలు అనేవారు కూడా మన ముస్లింలో ఉన్నారంటే ఇది ఎంత అంధకారం, ఇది ఎంత అజ్ఞానమో ఒక్కసారి ఆలోచించండి. స్త్రీ ముట్టులో ఉన్నప్పుడు, బహిష్టుగా ఉన్నప్పుడు, ప్రసవ రక్తం స్రవిస్తున్నప్పుడు ఆమె నమాజులు చేయడం గాని, తవాఫ్ చేయడం గాని, ఖురాన్ గ్రంథాన్ని ముట్టుకోవడం, తాకడం ఇవి నిషిద్ధం. ఈ విషయంలో ఆమె అపరిశుభ్రత కలది. కానీ ఇంట్లో అందరిలాగే ఆమె తినడం, త్రాగడం, ఉండడం, ఇంట్లో వేరే వారు ఎలా వస్తూ పోతూ ఉంటారో ఆ విధంగా ఆమె ఉండవచ్చు. కానీ కొందరు ఏమనుకుంటారు, ఎప్పటి వరకైతే 40 రోజులు పూర్తి కావో అప్పటి వరకు ఇంట్లో శుభం ఉండదు, ఇంట్లో మంచి అనేది ఉండదు. కనుక మరికొందరు దుర్మార్గులు, అల్లా హిదాయత్ ఇవ్వుగాక, వారికి ఏం చేస్తారు, 40 రోజులు దాటిన తర్వాత మొత్తం ఇంటిని కడిగి, మరికొందరైతే ఇంటికి కొత్తగా సున్నం వేయించుకోవడం, పెయింట్ వేయించుకోవడం లాంటిది కూడా చేస్తారు.
ఇవన్నీ అజ్ఞానపు కాలపు నాటి మూఢనమ్మకాలు. వీటన్నిటినీ వదులుకోవాలి. స్త్రీ బహిష్టుగా ఉన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కలిసి తమ భార్య ముట్టులో ఉన్నటువంటి భార్యతో పడుకునేవారు, కానీ సంభోగం మాత్రమే చేసుకోకపోయేవారు. ఎందుకంటే ఇది మాత్రమే నిషిద్ధం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు తఆలా బహిష్టుగా ఉన్నప్పుడు పాత్రలో ఎక్కడైతే ఆయిషా రదియల్లాహు తాలా అన్హా నోరు పెట్టి తమ పెదవులు పెట్టి త్రాగారో తిన్నారో అక్కడి నుండే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తినేవారు, త్రాగేవారు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఆయిషా రదియల్లాహు తాలా అన్హా ఎముకకు ఉన్నటువంటి మాంసం వండిన తర్వాత పాత్రల నుండి తీసుకొని తింటూ ఉంటే ఆమె ఆ సమయంలో ముట్టుగా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె చేతిలో నుండి అది తీసుకొని అక్కడి నుండే మిగతా మాంసం తింటూ ఉండేవారు. ఎందుకు ఇలా చేశారు? మూఢనమ్మకాలన్నిటినీ ఖండించడానికి, ప్రజలలో ఉన్నటువంటి అజ్ఞానంధకారాలను తుడిచివేయడానికి. మాట వచ్చింది కనుక ఈ కొన్ని వివరాలు చెబుతున్నాను. ఎందుకంటే మనం ఖురాన్ హదీస్ జ్ఞానం నేర్చుకుంటున్నాము అంటే ఒక శుభం అందులో కేవలం చదవాలి, అనువాదం చెప్పి పోవాలి కాదు. ఖురాన్ హదీసులు మన జీవితాన్ని సరిదిద్దడానికి, మన జీవితంలో ఆనందాలు పెంచడానికి, నూర్ కాంతి పెంచడానికి, అంధకారాలు అజ్ఞానాలు దూరం చేయడానికి, అందుకొరకే ఈ వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం. అయితే ఈ హదీతులో వచ్చింది ఏమిటి? ఒకవేళ బిడ్డ పుడితే ఆమె తరఫున వైపు నుండి ఒక్క మేక అకీకాలో దిబాహ్ చేయాలి. మరియు ఒకవేళ కొడుకు పుడితే 2 మేకలు అతని తరఫున జిబాహ్ చేయాలి. ఈ విధంగా అకీకా చేయాలి. అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్లు ఇది 7 ఎద్దుల్లో చేయాలి. ఆ 7 ఎద్దుల్లో ఒకవేళ పుట్టిన బాబు ఇంకా గ్లాసులోనే ఉన్నా, హాస్పిటల్లోనే ఉన్నా, డిశ్చార్జ్ కాకపోయినా అకీకా చేయవచ్చును. తల్లి పిల్ల ఇద్దరు ఇంటికి రావాలి అన్నటువంటి విషయం కూడా తప్పనిసరి ఏమీ కాదు. అయ్యో వీళ్ళ తండ్రి బయట ఉంటాడండి, వచ్చినాక గ్రాండ్గా చేస్తామండి. గ్రాండ్గా వాండ్గా బ్యాండ్లతో ఏమీ అవసరం లేదు. సున్నత్ ప్రకారంగా సున్నత్ సమయంలో చేయడమే ఇది వెరీ గ్రాండ్. మరి ఇది మీ కొరకు చాలా మంచి శుభకరం. ఈ విషయాన్ని గమనించండి. అల్లా అందరికీ సున్నతులను ఆచరించే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. عن أنس رضي الله عنه قال: أصابنا ونحن مع رسول الله صلى الله عليه وسلم مطر، فقال مطر، قال فحسر رسول الله صلى الله عليه وسلم ثوبه حتى أصابه من المطر، فقلنا يا رسول الله لم صنعت هذا؟ قال لأنه حديث عهد بربه تعالى. అనస్ రదియల్లాహు తాలాను తెలిపారు, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉండగా వర్షం కురిసింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ శరీరంలో కొంత భాగం నుండి వస్త్రాన్ని పక్కకు జరిపారు. మీరిలా ఎందుకు చేశారని మేము అడిగాము. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ నుండి అవతరించిన ఈ సంవత్సరపు తొలి వర్షం ఇది అని సమాధానం ఇచ్చారు. సహీ ముస్లిం 898. సోదర మహాశివులారా, ఈ హదీసులో మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక సున్నత్, ఒక సాంప్రదాయం వర్షం కురిసినప్పుడు ఏముండేదో అనేది తెలిసింది. ఏంటి అది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంవత్సరపు యొక్క తొలి వర్షం తెలుసు కదా, ప్రతి సంవత్సరం కాలం అనేది మొదలవుతుంది. మాన్సూన్ కా మోసం అన్నట్లుగా హిందీలో కూడా అంటారు మన వద్ద. అయితే ఈ వర్షకాలం మొదలై మొదటి వర్షం
ఎప్పుడైతే పడుతుందో ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ భుజం ఇటువైపు నుండి వస్త్రాన్ని జరిపారు. అంటే వర్షం డైరెక్ట్గా తమ శరీరంపై పడే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వస్త్రాన్ని తమపై ఉన్నటువంటి దుప్పటిని జరిపారు. అయితే ఇలా చేయడం ఒక శుభకరం అని ధర్మవేత్తలు ఈ హదీస్ ఆధారంగా చెబుతారు. ఇమాం నవవి రహమహుల్లా చెప్పారు, అన్నల్ మతర రహ్మతున్ వహియ కరీబతుల్ అహది బిఖల్కిల్లాహి తఆలా ఫయుతబర్రకు బిహా వఫీ హాదల్ హదీస్ దలీలున్. ఈ హదీసు ద్వారా మనకు దలీల్ లభిస్తున్నది ఏమిటంటే వర్షం అల్లా యొక్క రహ్మత్. ఇది వాస్తవం. ఖురాన్లో కూడా వర్షాన్ని ఎన్నో సందర్భాల్లో, ఒకటి కంటే ఎక్కువ సందర్భాల్లో అల్లాహు తాలా వర్షాన్ని రహ్మత్ అని అన్నాడు. ఈ వర్షం రహ్మత్ గనక దీని ద్వారా ఒక బర్కత్, శుభం పొందడం అనేది మనకు దీని ద్వారా తెలుస్తుంది. మరొక విషయం ఇక్కడ ఇమాం నవవి రెహమహుల్లా పేర్కొన్నారు. అదేంటి? గురువు గారు ఏదైనా పని చేశారు, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వారి ప్రత్యేక శిష్యులకు ఇలా ఎందుకు చేశారు కావచ్చు అన్నటువంటి ఏదైనా అనుమానం ఉంటే మంచిగా గౌరవంగా అడిగి తెలుసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఎలాగైతే ప్రవక్త ఇలా జరిపినందుకు అనస్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖిస్తున్న ఈ హదీసులో ఏముంది? అక్కడ సహాబాలు అడిగారు, యా రసూలల్లాహ్ లిమ సనఅత హాదా, ఇలా ఎందుకు చేశారు అని. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానికి కారణం చూపారు. సోదర మహాశివులారా, అల్హమ్దులిల్లా ఇక్కడికి 78 హదీసులు పూర్తి అయ్యాయి. అల్లా యొక్క దయతో ఇన్షా అల్లాహ్ తర్వాత క్లాసులలో అన్ని హదీసులు కూడా మనం పూర్తి చేసే ప్రయత్నం చేస్తాము. విన్న హదీసులు అర్థం చేసుకొని ఆయా సమయ సందర్భాల్లో ఆచరించేటువంటి సద్భాగ్యం అల్లా నాకు మీకు అందరికీ ప్రసాదించుగాక. ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒక 5 నిమిషాల సమయం ఉంది. ఇన్షా అల్లా మీ ప్రశ్నలకు సమాధానం తీసుకోవచ్చును. బారకల్లాహు ఫీకుం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సమయం లేనప్పుడు ప్రశ్నలు ఉంటాయి లేదా అనండి? సమయం ఉన్నప్పుడు ప్రశ్నలు ఉండవు, ప్రశ్నలు ఉన్నప్పుడు సమయం ఉండదు. ఉం? అట్లేనా? సరే, మంచిది. జజాకుముల్లాహు ఖైర్. బారకల్లాహు ఫీకుం. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. సెలవు తీసుకుందామా రయాన్? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. वालेकुम अस्सलाम वालेकुम वबरकातुहू।